రోజు మనం అనుకుంటూ ఉంటాం కదండి, నేను కార్చిన కన్నీరు నా దేవుడు చూసారా, చూస్తే నా పరిస్థితులు ఎందుకు మారవు, నా స్థితిగతులు ఎందుకు మారవు, మనుషుల్లానే ఆయన కూడా పట్టించుకోవడం లేదా, మనుషుల్లాగానే ఆయన కూడా నన్ను వదిలేశాడేమో, అందుకని నా జీవితం ఇలానే ఉంటుంది, నా తలరాత అలాగే రాశాడేమో నా దేవుడు అని మీకు మీరు సరిపెట్టుకుంటున్నారా? మీరు కష్టాలలో ఉంటే, అవమానాలతో ఉంటే, నిందలతో ఏడుస్తూ ఉంటే, రోజు ఎంతో బాధతో, గుండె నిండా వేదనతో ఉంటే ఆయన ఎలా సంతోషంగా ఉండగలరండి? కన్న బిడ్డలు బాధలలో ఉంటే, కన్న తల్లిదండ్రులు కడుపు నిండా భోజనం చేస్తారా అండి? కంటి నిండా నిద్ర పోతారా అండి? ఈ లోక తల్లిదండ్రులే ఏడుస్తూ ఉంటారు కదండి. అటువంటిది మన దేవుడు, మన యేసయ్య ఎలా మౌనంగా ఉంటారని మీరు అనుకుంటున్నారండి? మనం బాధల్లో ఉంటే మన దేవుడు ఎందుకు సంతోషిస్తారండి? ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా బాధపడతారు. దేవుడు సెలవిస్తున్నారు కదండి, కన్నీళ్లతో విత్తువారు సంతోషంతో పంట కోస్తారు అని. మీ ప్రతి కన్నీటిని దేవుడు చూశారు. ఈ సంవత్సరంలో గొప్ప అద్భుతం, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారండి. కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ఒక నెల కూడా గడిచిపోయింది, అయినా నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు, నా జీవితం అంతా ఇంతేనేమో అని కృంగిపోతున్నావేమో సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని విడువకు, దేవుడి యందు నీ నమ్మకాన్ని కోల్పోకు. నీ దుఃఖము నాట్యముగా మార్చబోతుంది దేవుడు, మార్చబోతున్నాడు. నీ అంగలార్పు నాట్యముగా దేవుడు మార్చే సమయం ఇదే. దేవుడు యందు నమ్మకంగా ముందుకు సాగు. దేవుడు మీ జీవితంలో మహా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్.